నమస్తే. నమస్తే అన్న. బాగున్నారా? బాగానా. రమేష్ నమస్తే. సుజాత గుడ్ మార్నింగ్. మనం నరహరి గారి యొక్క తోటలో ఉన్నామండి. నరహరి గారు స్టార్టింగ్ నుంచి కూడా మన ఆర్పిఎస్ 76 అనేది వాడటం అనేది జరిగింది. వారి మాటల్లో ఆర్పిఎస్ రిజల్ట్ గురించొని వారి మాటల్లో విందాము. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మేము ఖమ్మం నుంచొని వస్తున్నాం. పిండిపూర్ లాంటి తిరుమలాయపాలెం లాంటి తోటలు కూడా ఏంటంటే బాగా డ్యామేజ్ అయినాయి. ఈ వర్షాలకు మొత్తం పత్తి అంతా కూడా గూడ రాలటం జరిగింది. నరహరి గారు చాలా ఇంట్రెస్ట్ తోటి ఆర్గానిక్ పద్ధతులలో వ్యవసాయం చేస్తున్నారు. వారి మాటల్లో మనం ఆర్పిఎస్ రిజల్ట్ గురించొని విందాము మిత్రులారా. చెప్పండి నరహరి గారు, ఆర్పిఎస్ మంచి రిజల్ట్ ఉందన్న. ఓకే. ఫస్ట్ ఇస్తున్న శుద్ధితోటి వాడిన, దాని గురించి భయపడే అవసరం లేదు. ఓకే. దాన్ని వాడవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే. నెంబర్ 1 అయితే రిజల్ట్ ఉంది. ఓకే. ఓకే. దానికి రిజల్ట్ అయితే బాగా కనబడుతుంది. రిజల్ట్ అయితే పర్వాలేదు. చూడండి రిజల్ట్ వారి మాటల్లోనే కాకుండా దగ్గరికి చూడండి. ఇదంతా కూడా ఆర్పిఎస్ రిజల్ట్. నరహరి గారు ఫస్ట్ క్రాప్ ఏరటం జరిగింది. ఇప్పుడు రెండో క్రాప్ కూడా ఈ పత్తి క్వాలిటీ కూడా చూడండి. వాస్తవంగా అంతా గుడ్డి పత్తి రావటం జరుగుద్ది. కానీ ఇదంతా కూడా ఏంటంటే లేబుల్ చూడండి మీరు, పత్తిని కూడా ఇదంతా ఆర్పిఎస్ యొక్క రిజల్ట్. మిత్రులారా నమస్తే, నమస్కారం.